హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే జోవర్ ఇడ్లీ, జొన్నలతో హెల్తీగా ఇడ్లీ అండి. అంటే టేస్టీగా కూడా ఉంటాయి. మనము ఈవెన్ షుగర్ పేషెంట్లే కానీ డైట్ చేసేవాళ్ళైనా చాలా హ్యాపీగా ఈ ఇడ్లీని చేసుకొని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకొని తినేసేయొచ్చండి. అండ్ ఇంకొకటి, మనము ఎప్పుడూ చేసే నార్మల్ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ కాకుండా అండ్ బియ్యం కూడా యూస్ చేయకుండా ఇలా కనుక వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకున్నారంటే డెఫినెట్గా మన హెల్త్ ఎంతో కొంత బాగుంటుంది. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని జొన్నలండి, తెల్ల జొన్నలు వాడుతున్నాను నేను ఇక్కడ. 2 కప్పులు యాడ్ చేసేసుకొని వాటర్ సరిపడా యాడ్ చేసేసుకొని వాష్ చేసుకోండి. మెంతులు ఒక 1/2 స్పూన్ వేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని వాష్ చేసుకోండి 2-3 టైమ్స్. జొన్నల్లో ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ బయట తెచ్చుకుంటాం కాబట్టి డస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు అది పోయే వరకు వాష్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం, సోక్ చేసుకుందాం ఒక 5 to 6 అవర్స్. అండ్ అదేవిధంగా ఇంకో బౌల్ తీసుకొని బ్లాక్ గ్రామ్ అండి, మీ దగ్గర ఏవుంటే అవి తీసుకోండి. అవి కూడా వాటర్ యాడ్ చేసేసుకొని వాష్ చేసుకుందాం 2-3 టైమ్స్. వాష్ చేసేసుకొని వీటిని కూడా మూత పెట్టేసి ఒక 4 to 5 అవర్స్ సోక్ చేసుకుందాం. 4 to 5 అవర్స్ తర్వాత ఒకసారి చూడండి, మీకు అవి నానబెడతాం కదా మనకి, అవి బాగా నానే వరకు మీరు సోక్ చేసుకోండి, ఏవైనా సరే, మనం ఏవి తీసుకున్నా సరే. అండ్ అదేవిధంగా వీటిని కూడా చూద్దాం. బ్లాక్ గ్రామ్ కూడా బాగా సోక్ అయినవండి. ఈ బ్లాక్ గ్రామ్ కూడా మనం ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకుందాము. అండ్ అదేవిధంగా మనం మిక్సీ పట్టే ఒక 5 minutes ముందు ఒక 1/2 కప్పు అటుకులు యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని మనం సోక్ చేసుకుందాం ఒక 5 minutes. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనము ఈ బ్లాక్ గ్రామ్ కూడా క్లీన్ చేసుకుందాం, పొట్టు లేకుండా క్లీన్ చేసేసుకొని వీటిని మనం మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అండ్ అదేవిధంగా మనము ఇప్పుడు ఇందాక సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అటుకులు, ఈ అటుకులు నేను ఇంట్లో పట్టించినవండి, బయట కొన్నవి కాదు. ఏవైనా సరే వాడుకోవచ్చు మీకు ఉన్నదాన్ని బట్టి. అటుకులు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి చెక్ చేసుకోండి, మీకు మెత్తగా వస్తే ఓకే కన్సిస్టెన్సీ, మెత్తగా రాకపోతే మళ్ళీ ఇంకొకసారి వేసేసుకోండి. సూపర్ సాఫ్ట్గా వచ్చిందండి. ఈ బ్యాటర్ని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అండ్ అదేవిధంగా సేమ్ మిక్సీ జార్లో మనం ఇందాక జొన్నలు సోక్ చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని వాటర్ సరిపడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా మళ్ళీ మూత పెట్టుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చూడండి, బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే మనం 2 బ్యాటర్లు ఉన్నాయి కదా, అందుకని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 8 hours కానీ ఓవర్ నైట్ కానీ మనము రెస్ట్ ఇద్దాం. పర్మనెంట్ అయ్యిందండి చూడండి. ఆఫ్టర్ 8 hours ఒక్కసారి చూడండి ఎంత బాగా వచ్చిందంటే, మనకి పర్మనెంట్ అయితే ఇడ్లీలు సూపర్ స్పంజీగా వస్తాయి. సో అందుకే ఒక్కసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని సరిపడా మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకొని, మీకు గట్టిగా ఉంటే బ్యాటరు కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని బాగా ఇడ్లీల బ్యాటర్ లాగా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసేసుకొని సరిపడా బ్యాటర్, ఎక్కువ యాడ్ చేయకండి బ్యాటరు, కొంచెం జస్ట్ ఒక కొంచెం ఖాళీ ఉంచేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఎందుకంటే ఇడ్లీలు పొంగుతాయి కదా, పొంగినప్పుడు అవి పైకి వస్తాయి. ఆ పైకి రాకుండా మనం 1/2 వేసుకోవాలి బ్యాటర్. ఇలా ఈ విధంగా వేసుకొని మొత్తం అరేంజ్ చేసేసుకోండి. ఇడ్లీ మేకర్ మొత్తం, ఇడ్లీ ప్లేట్లు అన్నీ ఈ విధంగా వేసుకొని మొత్తం ఇడ్లీ మేకర్లోకి పెట్టేసుకుందాము. ఈ విధంగా అరేంజ్ చేసేసుకుందాం వీటన్నిటిని. ఇప్పుడు మనం ఇడ్లీ మేకర్ పెట్టేసుకొని పొయ్యి మీద ఒక 5 minutes ఫ్రీ హీట్ చేసేసుకుందాం. వాటర్ యాడ్ చేసేసుకొని సరిపడా ఇప్పుడు ఇవి కూడా పెట్టేసుకొని దానిలో మనము
కుక్ చేసుకుందాం 12 to 15 minutes హై ఫ్లేమ్లో. అండ్ అదేవిధంగా చట్నీ కోసం మనం ఈలోపు చట్నీ రెడీ చేసేసుకుందాం. ఇడ్లీ అయిపోయేలోపు కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఎండుమిర్చి 4 to 5 యాడ్ చేసేసుకొని బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ అదేవిధంగా పల్లీలు, కొంచెం చనాదాలు, కొంచెం మెంతులు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఆ తర్వాత ఫైనలీ చాప్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఆ తర్వాత కొంచెం లిటిల్ చింతపండు, కొంచెం అల్లం 1 ఇంచ్, గార్లిక్ పార్ట్స్ ఒక 3, ఈ విధంగా 1 by 1 యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు. ఆ తర్వాత బాగా కూల్ చేసేసుకొని మనము ఫస్ట్ డ్రై చిల్లీస్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయల మిశ్రమం కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఈ విధంగా యాడ్ చేసేసుకొని మనము కొంచెం సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా థిక్ పేస్ట్గా, మీకు జారుగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దాన్ని మొత్తం కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము 15 minutes అయిందండి. స్విచ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్లేమ్ని ఈ విధంగా బయటికి తీసేసుకుందాం. ఇడ్లీ ప్లేట్స్ బాగా కూల్ అవ్వాలండి, చల్లబడాలి. ఎందుకంటే వెంటనే మనం కనుక తీసామంటే ఇడ్లీలు సరిగా రావండి. బాగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసేసుకుందాం. మన ఇడ్లీని డీమోల్డ్ చేసేసుకొని మనము వేరే ప్లేట్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఒకసారి చూడండి ఎంత స్పంజీగా ఉన్నాయంటే ఇడ్లీలు. డైట్ చేసే వాళ్ళకి సూపర్ ఫుడ్ అండి. మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. చట్నీకి తాలింపు వేసుకొని దానిలోకి చట్నీలోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ అదేవిధంగా మనం ఇడ్లీలన్నీ ఇలా డీమోల్డ్ చేసేసుకొని మనము వేరే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలా ఇడ్లీ విత్ చట్నీ, జొన్న ఇడ్లీ. మనం బియ్యం యూస్ చేయలేదు, ఇక్కడ ఎలాంటివి యూస్ చేయలేదు, అండ్ రవ్వ కూడా యూస్ చేయలేదు. జొన్నలు కేవలం మినపప్పుతో మాత్రమే మనం ఇక్కడ ఇడ్లీలు రెడీ చేసామండి. ఈ ఇడ్లీ డైట్ చేసే వాళ్ళైనా ఈవెన్ షుగర్ పేషెంట్లైనా హ్యాపీగా తినేసేయచ్చు. అండ్ ఇలా కనుక తిన్నారంటే మీరు ఎంతో కొంత హెల్తీగా ఉంటారు. మనం ఈ బిజీ లైఫ్లో ఎంతో కొంత హెల్తీగా ఉండాలి అంటే వీక్లీ 2 or 3 అన్నా మనం ఇలాగా రెడీ చేసుకొని తినాలండి. అండ్ ఇలా కనుక మీరు రెడీ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.